మానవతారాయ్ గారు చెప్పండి. ఏమైంది? మెరసే జుడే రహో అంటే ఏంది? మానవతరాయ్కి ఆగండి మానవతరాయ్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారా లేదా బ్రదర్ నీకు? వస్తుంది వెయిట్. అధికారిక కార్యక్రమం అది. అధికారిక కార్యక్రమం ప్రధానమంత్రి దేశ ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా హాజరు కావటం అనేది సాంప్రదాయం. ఖచ్చితంగా రావాలి, ప్రోటోకాల్ రావాలి. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఆ మీటింగ్ లో తన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను ఇవ్వండి, ఒక సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టండి, పరిష్కరించండి మా యొక్క నిధుల సమస్యనని చెప్పి స్పష్టంగా కోరటం జరిగింది. ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. దానిలో భూతద్దంలో పెట్టి అక్కడ మరి ఒక వేదిక మీద ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటారా లేక తిట్టుకుంటారా? ముఖం చూసుకొని నవ్వులతో కదా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిసి నవ్వుకోవాలి, ప్రజల్ని కూడా సంతోష పెట్టాలి, సంతృప్తి పెట్టే విధంగా వాళ్ళ పరిపాలన ఉండాలి. కానీ అంటే అక్కడ కూడా కొట్లాడుకోమంటారా? అది భావ్యమేనా? దాని రాజకీయాలు చేయటం బీఆర్ఎస్ పార్టీకి సబబేనా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు రాజీ పడకుండా నేను రాజకీయాలు మాట్లాడను, మాకు మూసీ పునరుజ్జీవనానికి నిధులు ఇవ్వండి, మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వండి. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మీరు గుజరాత్ అభివృద్ధిని చేశారు, వారు మన్మోహన్ సింగ్ గారు మీకు సహకరించారు. అట్లనే అక్కడ విపక్ష పార్టీ బీజేపీ మీది, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లనే నేను విపక్ష కాంగ్రెస్ లో ఉన్నా, మీరు అధికారం బీజేపీలో ఉన్నారు, ప్రధానమంత్రిగా మాకు సహకరించండి అన్నారు. వారేమన్నారు? చాతుర్యంతో నరేంద్ర మోడీ గారు చాలా చాకచక్యంగా చాతుర్యంతో మాట్లాడి అప్పుడు నిధులు ఇప్పుడు ఇస్తే మీకు సగం కూడా రావన్నారు. నిజంగానే అప్పుడు రూపాయి మారకం వేరు, రూపాయి విలువ వేరు, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్ వేరు, కాబట్టి అట్లా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏమడుగుతున్నాం, మొత్తం కలిపి 1,60,000 కోట్లు అడిగినాం మేము, ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి అన్ని కలిపి. అందులో సగం ఇవ్వండి, సగానికి సగమైనా ఇవ్వండి అని చెప్పేసి నివేదించడం జరిగింది. దాన్ని ఏమన్నారు? మాతో కలిసి పనిచేయమన్నారు. మిమ్మల్ని ఎక్కడ దాకైనా మీ లక్ష్యం నెరవేరుస్తున్నారు. మా లక్ష్యం ఏంది? రేవంత్ రెడ్డి గారికి ఏం లక్ష్యం ఉంటుందండి? ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఉందా? ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిగిలింది ఒకే లక్ష్యం. రేవంత్ రెడ్డి గారి లక్ష్యాన్ని కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ గారు నెరవేర్చారు ముఖ్యమంత్రి పదవి లక్ష్యాన్ని. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు లక్ష్యం, మరి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏంది? ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తాడు. ఇందాక బీజేపీ నాయకులు అధికార ప్రతినిధి గారు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పని అయిపోయింది అని అంటున్నారు. కిషోర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పని ప్రారంభమైంది. కేరళం దైవభూమి నుండి, గుర్తుపెట్టుకోండి, కేరళం దైవభూమి నుండి కేదార్నాథ్ వరకు కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగబోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి పదవులు, ప్రధానమంత్రి పదవులు ఎవరికి శాశ్వతం కాదండి. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లు ఇచ్చారు, కేసీఆర్ గారికి 10 ఏళ్లు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారికి కూడా 10 ఏళ్లు పాలించమని ప్రజలు దీవెనలు ఇవ్వబోతున్నారు, ఇస్తారు కూడా, అది గుర్తుపెట్టుకోండి. అయితే మమతా బెనర్జీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె పదవి కోల్పోయారా లేదా? అదేవిధంగా పినరాయి విజయ్ గారు, కమ్యూనిస్టులు, వాళ్ళు 2 సార్లు పాలించి 10 ఏళ్లు పాలించి అధికారం కోల్పోయారా లేదా? మరి నరేంద్ర మోడీ గారు పశ్చిమ బెంగాల్లో అధికారం వస్తే తెలంగాణలో ఎట్లా వస్తుంది? అదేవిధంగా పశ్చిమ బెంగాల్ తుమ్మితే తెలంగాణ జలుబు వస్తుందా? కాబట్టి నేను ఏమంటున్నానంటే, లక్ష్యం ఉండొచ్చు, తప్పు లేదు, కానీ ఆశ ఉండొచ్చు, కానీ దురాశ ఉండకూడదు. బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోతుంది. 2014లో కాంగ్రెస్ 42 స్థానాలు వచ్చినాయి, 2018లో బీజేపీకి 303 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్ కి 50 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. అదేవిధంగా 2024లో 400 స్థానాలు వస్తాయి బీజేపీకి అన్నారు. 400 స్థానాలు కాదుగా 240 దగ్గర ఆగిపోవడం జరిగింది. కాంగ్రెస్ 55 కాస్త 100 స్థానాలు ఉన్న 100 స్థానాలకు ఎగబాకింది. ఇక లోక్సభలో లోక్సభ సభ్యులు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నరేంద్ర మోడీ యొక్క గ్రాఫ్ తగ్గిపోతుంది. ఎందుకు? తెలంగాణలో నిజంగా తెలంగాణకు మీరు నిన్న మాట్లాడారు, నిన్న ఏమన్నారు? సరే, రాజకీయ సభలో వాళ్ళ యొక్క బహిరంగ సభలో మాట్లాడారు, సరే అక్కడ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు లక్ష్యం వేరు, నేను ఇందాక చెప్పిన. ఆ బహిరంగ సభలో ప్రజల్ని భయపెడతారండి, దేశ ప్రజల్ని. అంటే నరేంద్ర మోడీకి విదేశీ వ్యవహారాల్లో విఫలమైపోయారు నరేంద్ర మోడీ ప్రభుత్వం, వాణిజ్యంలో విదేశీ వాణిజ్యంలో విఫలమైపోయి అప్రమత్తంగా ఉండకుండా, ముందు చూపుతో ఆలోచించకుండా వచ్చి తెలంగాణ కోసం మేమేమనుకున్నామంటే కనీసం 1,60,000 కోట్లు నిధులు అడుగుతుంటే అందులో ఒక 50,000 కోట్ల మెట్రోకి 20,000 కోట్లు, మూసీ పునరుజ్జీవనానికో లేదంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించో ఏదో మాట్లాడతారు. సరే, ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటే పంజాబ్కో గుజరాత్ తరలించకపోయారు. అది వ్యాగనార్ ఫ్యాక్టరీ అని ఏదో ఇచ్చారు, అది పనికిమాలిన ఫ్యాక్టరీ ఇచ్చారు, అది ఉత్త పనికిమాలింది అది. కాబట్టి వ్యాగనార్ ఏదో ఇచ్చారు, దానివల్ల ఉపయోగం లేదు, ఏం లేదు. కాబట్టి ఇస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు గంపెడంతో ఆశలతో చూశారు. అయితే పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలు, బెంగళూరు ఎంపీ తేజస్వి తెలంగాణ
ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చి అవమానపరిచినా తెలంగాణ ప్రజలు బాధపడి సరే మౌనంగా మోడీ వస్తాడులే మాకేదో ఇస్తాడులే అనుకున్నారు. ఏమి ఇచ్చిండండి? మీరు మెట్రో రైల్లో పోండి, పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళ ముఖ్యమంత్రి వినండి మేము గత ప్రభుత్వం కంటే చాలా బాగా తెచ్చుకున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. షామీర్పేట ఫ్లైఓవర్ ఇచ్చారు, పారడైజ్ ఫ్లైఓవర్ ఇచ్చారు, 5-8 బుల్లెట్ ట్రైన్ లో 3 హైదరాబాద్ కి ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్తుంటే ఏమి ఇచ్చారని మళ్ళీ మీరు అడుగుతున్నారు. ట్రైన్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏ ప్రభుత్వం ఏమి ఇస్తుంది? లేకపోతే పెన్షన్ ఇస్తుందా? కేంద్ర జాతీయ రహదారులకు డబ్బులు ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తుందా? మరి ఏమి ఇస్తుంది? సర్వసిద్ధానం రైల్వే ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రోడ్లు రైల్వేలే. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తారా లేదా రైతు భరోసా ఇస్తారా? ఇప్పుడు ఆంధ్రాకు 15,000 కోట్లు ఇచ్చారండి. ఆంధ్రాకు దేనిలో? తెలంగాణకు 5,000 కోట్లు ఇవ్వరా? అక్కడ కనపట్లేదా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 3,000 కోట్లు ఇచ్చారండి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించండి. అరే ఆడ ఫీజిబిలిటీ ఉండి రక్షణ స్టీల్స్ అనేవాళ్ళు 2008లోనే అక్కడ పరిశ్రమ పెట్టాలని ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఉండాలని చెప్తే వీళ్ళు ఏం చేశారు? దొంగ లెక్కలు రాసి ఫీజిబిలిటీ లేదన్న. మరి ఫీజిబిలిటీ లేనప్పుడు పరిశ్రమ పెట్టి ఛత్తీస్గఢ్ నుంచి ముడి ఇనుము తీసుకురావచ్చు కదా, ఇక్కడ పరిశ్రమ పెట్టొచ్చు కదా. ఛత్తీస్గఢ్ ఇనుము దగ్గరలో ఉన్న తెలంగాణ బయ్యారానికి తీసుకురారు, కానీ ఎక్కడో దూరంలో ఉన్న గుజరాత్ తీసుకుపోతారని ఇది ఎక్కడ న్యాయం? ఎంత భారం, ఎంత ఖర్చు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ వివక్ష ఉన్నది, అడుగడుగున వివక్ష ఉంది. తెలంగాణకు అడుగడుగున ద్రోహం చేశారండి. కాకినాడ తీర్మానం 97లో 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు, 3 రాష్ట్రాలు ఇచ్చారు. ఆలయ నరేంద్ర గారు మొత్తుకున్నాడండి. మీరు బిల్లు పెట్టండి, 3 రాష్ట్రాలు ఇచ్చారు, తెలంగాణ హామీ ఇచ్చారు, ఎందుకు ఇవ్వరని మొత్తుకున్నాడు. ఇప్పుడు ఎందుకు అయిపోయింది? తెలంగాణ ప్రైవేట్ బిల్లు పెట్టిండి ఆయన. ప్రైవేట్ బిల్లు పెడితే ఆయన బయటికి పంపించారు ఆ రోజు. కాబట్టి అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేస్తూ ఇవాళ తెలంగాణకు రాక 2004 ఎలక్షన్లు వచ్చిన తర్వాత వరాలు ఇవ్వాల్సింది పోయి జనాన్ని భయపెడతారండి, దేశ ప్రజలను భయపెడతారా? ఇలా నేనేమంటున్నా, కాంగ్రెస్ ఇంకో మాట బలమైన పెద్ద అవసరం అండి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అంటే కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, సుదీర్ఘంగా దేశ రాజకీయాల్లో ఉండి పాలించి అందరి అభివృద్ధి కోసం పాటుపడిన పార్టీని ఎంఎంసీతో పోలుస్తారండి. ముస్లిము, మావోయిస్టు, కాంగ్రెసా? మరి నేనేమంటాను తెలుసా, ఇవాళ నువ్వు భారతదేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్ కు తాకట్టు పెట్టినావు కాబట్టి నీది ట్రంప్ భారతీయ జనతా పార్టీ అని అంట. ఇలా ట్రంప్ ఆగమంటే ఇలా దేశ ప్రజలంతా యుద్ధం చేయడానికి పాకిస్తాన్ పై సిద్ధంగా ఉంటే, సైనికులను సిద్ధంగా ఉంటే ట్రంప్ ఆగమంటే ఆగిపోయినావు కాబట్టి నీది పాకిస్తాన్ జనతా పార్టీ అని నేనంట. ఈయన మాటలు మాట్లాడేది ఒక దేశ ప్రధాని అయి ఉండి ఎంత హుందాగా ఉండాలండి. ఈరోజు అధికార ప్రతినిధులు మాట్లాడిన మాటలు మాట్లాడతారండి. అవి భక్తేనండి అసలు. పాకిస్తాన్ జనతా పార్టీ ఇలా వెనుజులా నుంచి 78,000 కోట్లు ఖర్చు అవుతుంది. మనం రష్యా నుంచి కొనుగోలు చేయకపోతే రెండో టాపిక్ ఉంది. ఒక్క నిమిషం భరత్ గారు